హలో ఆల్, ఈజీ లివింగ్కి స్వాగతం. పూర్వం అసలు వాషింగ్ మిషన్లు వాడేవారా? అస్సలు వాడేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనే వాషింగ్ మిషన్ చూస్తున్నాం. అదొక నెసెసిటీ అయిపోయింది. అలానే డిష్ వాషర్స్ కూడా కోవిడ్ టైం నుంచి ఒక నెసెసిటీగా మారిపోతుంది. నెమ్మదిగా ప్రతి ఇంట్లోనే డిష్ వాషర్ చూస్తున్నాం. మీరు కూడా డిష్ వాషర్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియో ద్వారా నేను ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నాను, లేదంటే డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మీ దగ్గర డిష్ వాషర్ ఉంది కదా, దాని గురించి వీడియో చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో ద్వారా నేను డిష్ వాషర్లు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా, మెయిడ్స్ బెస్టా, డిష్ వాషర్స్ కాస్ట్ ఎఫెక్టివా, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత అవుతుంది, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎలాంటి పౌడర్స్ ఎలాంటి డిటర్జెంట్స్ యూస్ చేయాలి డిష్ వాషర్కి, నిజంగా డిష్ వాషర్లో వాష్ చేస్తే వదులుతాయా, ఇలాంటి అన్ని డౌట్స్ కూడా నేను ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ డిష్ వాషర్లు అసలు ఎలా కనపడుతుంది, చూడడానికి ఏమేమి ఫీచర్స్ ఉంటాయో చూద్దాం రండి. ఇది నా బాష్ 14 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషర్. అసలు 14 ప్లేస్ సెట్టింగ్ అంటే 14 ప్లేట్స్, 14 గ్లాసులు, 14 కట్లరీ, 14 క్రాకరీ ఐటమ్స్ అన్నీ ప్రతి రకం ఒక్కొక్కటి 14 పెట్టుకోగలుగుతాం అన్నమాట. దీనిలో అన్ని మెషిన్స్కి ఉన్నట్టు ఆన్ ఆఫ్ బటన్, మిగతా ఫీచర్స్ ఉంటాయి. మీరు ముఖ్యంగా చూడాల్సిన ఫీచర్ ఏంటి అంటే హాఫ్ లోడ్ ఫంక్షన్ ఉందా లేదా, ఆటో రెజ్యూమ్ ఫంక్షన్ ఉందా లేదా. ఈ రెండు ఉంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది మీ డిష్ వాషర్లు. ఈ ఫీచర్స్ రెండు ఉండేలా చూసుకోండి. ఇది మీ అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే 70 degreesలో ఇది వాష్ అవుతుంది కాబట్టి, చాలా హాట్గా ఉంటుంది కాబట్టి హైజీనిక్ వాషింగ్ అనేది ఈ డిష్ వాషర్లో జరుగుతుందన్నమాట. ఇందులో మొత్తం అన్ని ఫీచర్స్ ఎలా వర్క్ చేస్తాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. సో ఏ ఫంక్షన్ని యూస్ చేస్తే ఎలా వర్క్ అవుతుందో క్లియర్గా రాసుంది, మర్చిపోతామన్న అవకాశం లేదు. ఇది ట్యాబ్లెట్ పెట్టుకునే స్లాట్, ఇక్కడ రిన్సైడ్ వేసుకునే స్లాట్. ఈ కింద చూస్తే ఒక బాస్కెట్ ఉంటుంది, ఇది పుల్అవుట్ బాస్కెట్. ఈ బాస్కెట్ని ఈజీగా బయటకు తీసేయచ్చు. ఇందులో సాల్ట్ వేసుకుంటాం. ఇది ఓపెన్ చేస్తే దీనిలో వాటర్ ఉంటుంది, అందులోనే దగ్గర 1 ప్యాకెట్ సాల్ట్ పట్టేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది స్ప్రే చేస్తుంది అన్నమాట, వాటర్ స్ప్రే జెట్. అది దాన్ని ఒక్కసారి లోడ్ చేసిన తర్వాత తిప్పేసి ఇలా తిప్పితే ఏమవుతుందంటే అది దేనికి తగలకుండా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇది నెక్స్ట్ అప్పర్ ట్రే. దీనిలో అన్ని చిన్న ఐటమ్స్ పెట్టుకుంటాము, కట్లరీ, క్రాకరీ, గ్లాసెస్, చిన్న ప్లేట్స్ అలా. ఇది ప్లేట్స్ పెట్టుకోవడానికి అక్కర్లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసేసేయచ్చు. ఇందులో సఫిషియెంట్గా ఒక 4 మెంబర్స్కి సరిపడా డిషెస్ అన్నీ కూడా ఒక్కసారి వాష్ అయిపోతాయి. ఈ కింద ట్రేలో కూడా ఇలాగే అడ్జస్టబుల్ ప్లేట్ ట్రే ఉంది. మీకు ప్లేట్స్ ఎక్కువ ఉంటే ఆ ట్రేని ఓపెన్ చేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ క్లోజ్ చేసి తిరిగి అక్కడే డిషెస్ పెట్టేసుకోవచ్చు. నాకు కట్లరీ బాస్కెట్ అని వేరుగా ఇచ్చారు. ఇప్పుడు కట్లరీ ట్రేసే వస్తున్నాయి అన్నమాట. అంటే డిఫరెంట్ బాస్కెట్స్, ఇప్పుడు 2 బాస్కెట్స్ ఎలా ఉన్నాయో అలాగే 3 బాస్కెట్స్తో వస్తున్నాయి. ఇది హైట్ రైస్ చేసుకోవడానికి ఇచ్చిన ఫీచర్ అన్నమాట. కింద ఏమైనా పెద్ద యుటెన్సిల్స్ పెట్టుకుంటే అడ్డు రాకుండా ఈ ట్రేని హైట్ రైస్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి రోలర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది డిష్ వాషర్ లోపల ఇలా ఉంటుందన్నమాట. ఈ పుల్అవుట్ ట్రేని పూర్తిగా బయటకు తీసేసేయచ్చు. మీరు కావాలనుకుంటే కిచెన్లోనే పెట్టుకొని గిన్నెలన్నీ సర్దేసుకోవచ్చు.
ఇది నా కట్లరీ బాస్కెట్. దీన్ని నేను పెద్దగా ఉపయోగించను, ఎందుకంటే దీనివల్ల ప్లేస్ చాలా వేస్ట్ అయిపోతుంది. ఇది ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా. ఆ ప్లేస్లో నేను ఒక పెద్ద యుటెన్సిల్నే పెట్టుకోవచ్చు అని చెప్పి అది కట్లరీ ట్రేని యూజ్ చేయట్లేదు. సో డిష్ వాషర్ లోపల ఎలా ఉంటుందో మీకు క్లియర్గా కనిపించింది అనుకుంటా. ఇప్పుడు ఇన్స్టలేషన్ విషయానికి వస్తే, ఇన్స్టలేషన్ చేసే ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇలాగ ప్లగ్ పాయింట్. వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్ ఎలా ఉంటుందో అలాగే 18 amps ప్లగ్ పాయింట్, వాటర్ ఇన్లెట్ ఫెసిలిటీ. ఇది వాషింగ్ మిషన్ది, ఇది డిష్ వాషర్ది. అలాగే 2 ఇన్లెట్ పైప్స్ నేను పెట్టించుకున్నాను. అలాగే అవుట్లెట్ పైప్స్ కూడా కావాలన్నమాట. దానికి పైప్ హోల్ ఉండాలి. పక్కనే ఒక సింక్ కూడా ఉంటే మంచిదే. నాకు కిచెన్లో డిష్ వాషర్ రాలేదు, అందుకని దాని పక్కనే ఒక సింక్ కూడా ఏర్పాటు చేసుకున్నాను. మెటీరియల్స్ ఏం యూస్ చేస్తారు దీనిలో అంటే డిష్ వాషర్, సాల్ట్, ఆ తర్వాత ఇది రిన్సైడ్. ఇందాక రిన్సైడ్ స్లాట్ చూపించా కదా, అందులో వేస్తారు. ఇంకా ఇది డిటర్జెంట్ పౌడర్. ఇది పౌడర్ అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళకి డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఇది 3-in-1 ట్యాబ్లెట్స్ అనమాట. రిన్సైడ్, సాల్ట్, డిటర్జెంట్ 3 కూడా ఈ ట్యాబ్లెట్స్లో ఉంటాయి. అవి యూస్ చేసుకోవచ్చు. యుటెన్సిల్స్ ఎలాంటివి క్లీన్ చేయొచ్చు అంటే అన్ని స్టీల్ ఐటమ్స్ పెట్టచ్చు. కాపర్ ఐటమ్స్ పెట్టకూడదు అంటారు. నేను ఇప్పటిదాకా అయితే పెట్టలేదు. కాపర్ బాటమ్ ఐటమ్స్ అయితే పెట్టాను. దీన్ని నేను ప్రీరిన్స్ ఏమీ చేసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే తీసుకెళ్ళి డిష్ వాషర్లో పెట్టేస్తున్నాను ఈరోజు. మామూలుగా అయితే కొంత ప్రీరిన్స్ చేస్తాను, ఎందుకంటే నేను మార్నింగ్ వాష్ చేసిన యుటెన్సిల్స్ మళ్ళీ నైట్ వరకు అవి అలాగే ఉంటాయి, ఎండిపోతాయని చెప్పి కొంచెం మెతుకులు అవి తీసేసి ప్రీరిన్స్ చేస్తాను. బట్ మీకు వాష్ సైకిల్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇవాళ అస్సలు ప్రీరిన్స్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా నేను డిషెస్ని లోపల పెట్టబోతున్నాను. మీరు చూడొచ్చు ఈరోజు వాష్ క్వాలిటీ ఎలా ఉంటుందో. వీటిల్లో పెట్టవలసినవి ఏంటి అంటే స్టీల్ అన్ని రకాలు పెట్టచ్చు. ప్లాస్టిక్, చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ పెట్టకూడదు. టప్పర్ వేర్ లాంటి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ పెడితే కరిగిపోతాయి లోపల. తర్వాత కాపర్ బాటమ్ యుటెన్సిల్స్ అయితే నేను పెట్టాను. అల్యూమినియం ఐటమ్స్ పెడితే పౌడరీగా కానీ బ్లాక్గా కానీ అవుతుంది, సో అది అవాయిడ్ చేయండి. సిరమిక్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. మిక్సర్ జార్స్ అన్నీ పెట్టేస్తాను నేను. దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే డిష్ వాషర్లో ప్రతి ఐటమ్ని కూడా బోర్లించి పెట్టాలన్నమాట. ఇలా వెళ్ళకి ఇలా పెడితే మొత్తం వాటర్ అన్ని డిషెస్ కలెక్ట్ చేసేసుకుంటుంది, డ్రై అవ్వవు. సో ఈ విధంగా మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా బోర్లిచ్చి పెట్టాలి. ఇది నైట్ టైం షూట్ చేశానండి, పిక్చర్ క్వాలిటీ బాగోపోతే క్షమించండి. నెక్స్ట్ ఇలా బౌల్ ఇచ్చి ఆన్ చేసేసుకోవాలి. ఇక్కడ డిస్ప్లే చూపిస్తాను చూసారా, సాల్ట్, రిన్సైడ్ ఈ రెండు రీప్లెనిష్ చేయమని అంటుందన్నమాట. సో రీఫిల్ చేసుకోవాలి సాల్ట్ ఇంకా ఇక్కడ రిన్సైడ్, ఈ రెండు కూడా ఎలా రీఫిల్ చేస్తున్నానో ఈరోజు మీకు చూపించడానికి మాత్రమే ఇన్ని రోజులు నేను వేయకుండా ఉంచాను. సో ఇప్పుడు సాల్ట్ని రీఫిల్ చేసుకుందాము, అది ఎలా చేస్తామో నేను చూపిస్తాను. ఇందాక రిన్సైడ్ బాటిల్ చూపించాను కదా మీకు, ఆ రిన్సైడ్ని జస్ట్ రిన్సైడ్ స్లాట్లో ఓపెన్ చేసేసి అది వేసేసుకోవాలి. సాల్ట్ అండ్ రిన్సైడ్ ఎలాగ పెట్టాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ డిటర్జెంట్ స్లాట్లో ట్యాబ్లెట్ని పెట్టుకున్నాను, రిన్సైడ్ స్లాట్లో రిన్సైడ్ వేసేసుకుంటున్నాను. ఇది ఇండికేషన్ చూపించినప్పుడు మాత్రమే ఈ రిన్సైడ్ని వేయాలి. ఇండికేషన్ ఒకవేళ చూపించకపోతే రిన్సైడ్ అవసరం లేదు అనే అర్థం అన్నమాట. ఈరోజు ఇండికేటర్ నాకు చూపించింది కాబట్టి నేను రిన్సైడ్ వేసుకుంటున్నాను. రిన్సైడ్ వేసేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ నేను మీకు చూపించాను కదా, అది ఓపెన్ చేసి సాల్ట్ వేయాలి అని చెప్పి ఆ స్లాట్ని ఓపెన్ చేసి అందులో సాల్ట్ని కూడా రీఫిల్ చేసుకోవాలి. డిష్ వాషర్ సాల్ట్ వేరుగా ఉంటుందండి, మన కుకింగ్ సాల్ట్, రాక్ సాల్ట్ అవి వేయకూడదు అందులో. డిష్ వాషర్ సాల్ట్ నాకు బాష్ రికమెండ్ చేసింది, ఫినిష్ అనే బ్రాండ్ రికమెండ్ చేసింది. నేను అన్ని రకాల బ్రాండ్స్ యూస్ చేస్తాను, అదే వేయాలని ఏం లేదు. నాకు ఏది అవైలబుల్గా ఉంటే అది నేను తీసుకుంటూ ఉంటాను. అమెజాన్లో ఇవి దొరుకుతాయి,
అండ్ నాకు బిగ్ బాస్కెట్లో కూడా డిష్ వాషర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇది ప్యాకెట్ మొత్తం కూడా అందులో పూర్తిగా పోసేయాలి. కొన్ని డిష్ వాషర్లో ఫనల్ ఫెసిలిటీ ఉందండి. ఉప్పు కింద పడిపోకుండా ఫనల్స్ కూడా ఇస్తున్నారు. మీరు లేదు అనుకుంటే బయట నుంచి ఒక ఫనల్ కొనుక్కొని డిష్ వాషర్లో సాల్ట్ని లోడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం సాల్ట్ అంతా కూడా డిష్ వాషర్లో వేసేసుకుంటారు అన్నమాట. ఫుల్ ప్యాకెట్ అంతా కూడా అందులో పట్టేస్తుంది సాల్ట్. ఇది ఒక 1 month వరకు కూడా మళ్ళీ చూసుకోక్కర్లేదు. మళ్ళీ ఇండికేషన్ 1 month తర్వాత ఇస్తుంది సాల్ట్ అయిపోయిందని. అప్పుడు మళ్ళీ డిష్ వాషర్లో సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రిన్సైడ్ సాల్ట్ మాత్రం రోజు వేయక్కర్లేదు. ఒక్క డిటర్జెంట్ కానీ డిటర్జెంట్ ట్యాబ్లెట్స్ కానీ మనం రోజు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మంత్లీ వన్స్. రిన్సైడ్ ఏమో 15 to 20 daysకి ఒక్కసారి వేస్తే సరిపోతుంది. డిషెస్ అన్నీ లోడ్ చేసాక ఇలాగ ఫ్యాన్ ఒక్కసారి తిప్పుకొని ఫంక్షన్ అన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా ఆపరేట్ చేసేసుకుంటే, చూసారా ఇండికేషన్ పోయింది. నేను సాల్ట్ రిన్సైడ్ వేసాను కాబట్టి లైట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మిషన్లో సాల్ట్ రిన్సైడ్ అయిపోతే తిరిగి లైట్ ఆన్ అవుతుంది, ఇండికేషన్ చూపిస్తుంది. ఎప్పుడు కూడా నేను ఆటోలో లోడ్ చేసుకుంటాను దీన్ని. ఎక్స్ట్రా డ్రై ఈరోజు మీకు చూపించడానికి ఆన్ చేశాను. సో ఇలాగా డిష్ వాషర్ని ఆన్ చేసేసుకున్నాను. మామూలుగా 1 hour 20 minutes పడుతుంది. నేను ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ పెట్టాను కాబట్టి ఈరోజు 1 hour 35 minutes పడుతుంది. ఫుల్ సైకిల్ 1 hour 35 minutes వితౌట్ ఎనీ సౌండ్ ఇది అవుతుందన్నమాట. ఫైనల్గా వాషింగ్ అయిపోయిన తర్వాత నేను పెట్టిన డిషెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. మీరు ఇందాక కనుక చూస్తే మొత్తం అన్నీ కూడా పెరుగు పాలు తో లోడ్ అయిన డిషెస్. ఎస్పెషలీ ఈ కాడగరిట అయితే ఫుల్ ఆఫ్ మీగడ తీసాను అనమాట. ఆ రోజు నేను పెరుగుది మొత్తం మీగడంతా దానికి ఉంది. బట్ క్లీన్గా యుటెన్సిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇది కూడా మళ్ళీ నేను నైట్ టైం షూట్ చేశానండి. పిక్చర్ క్వాలిటీ అంత మంచిగా వచ్చి ఉండదు, బట్ మ్యాక్సిమం నేను ట్రై చేశాను మీకు చూపించడానికి. దీంతో మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. క్లియర్ అవ్వకపోతే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడాను, ఆర్గనైజేషన్ రిలేటెడ్ వీడియోస్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇదండి డిష్ వాషర్లో వాష్ క్వాలిటీ ఇలా ఉంటుంది. ఆటోమేటిక్గా అన్నీ డ్రైగానే వస్తాయి. మనం మళ్ళీ వేరుగా డ్రై చేసుకోక్కర్లేదు. డైరెక్ట్గా ఈ గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి మన కిచెన్లో సర్దేసుకుంటే సరిపోతుంది. సో కిచెన్కి దగ్గరలో ఉంటే ఈ సర్దుకోవడం అనే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అంత హెక్టిక్గా ఉండదు అన్నమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. ఉపయోగపడితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఇంకా కొన్ని డౌట్స్ వచ్చి ఉండొచ్చు. సో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను సింపుల్గా ఒక చిన్న టిప్స్ చెప్పాను అన్నమాట. అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీని తర్వాత నేను మీరు డిష్ వాషర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పాను. అవి కూడా తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. దీని తర్వాత ఒక చిన్న క్లిప్పింగ్ని నేను యాడ్ చేశాను. డిష్ వాషర్ కొనుక్కునే ముందు ముఖ్యంగా మనందరికీ వచ్చే డౌట్స్ ఏంటి అంటే, ఎలాంటి డిష్ వాషర్ తీసుకుంటే బాగుంటుంది, పెద్ద డిష్ వాషరా చిన్న డిష్ వాషరా, ఈ ప్లేస్ సెట్టింగ్స్ అంటూ ఉంటారు, అంటే ఏంటి? ఇవి చూస్తే 12 ప్లేస్ సెట్టింగ్, 14 ప్లేస్ సెట్టింగ్, ఇలా 16 ప్లేస్ సెట్టింగ్ వరకు డిష్ వాషర్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం తీసుకునే ముందు చూడాల్సింది ఏంటంటే, మన ఫ్యామిలీ చిన్నదా పెద్దదా, డిష్ వాషర్ పెద్దది తీసుకుంటే బాగుంటుందా చిన్నది తీసుకుంటే బాగుంటుందా అనే డౌట్ అందరికీ ఉంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎప్పుడూ కూడా పెద్ద డిష్ వాషర్ తీసుకుంటే అందులో ఒక
హాఫ్ లోడ్ ఆప్షన్ ఒకటి ఉండేలా చూసుకోండి. హాఫ్ లోడ్ ఆప్షన్ ఉంటే ఏమవుతుందంటే పెద్ద డిష్ వాషర్ని కూడా చిన్న డిష్ వాషర్లా వాడుకోవచ్చు. బట్ పెద్దది వాడాలి అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ గిన్నెలు వేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం చిన్న డిష్ వాషర్లో ఈ పాసిబిలిటీ ఉండదు. సో పెద్ద డిష్ వాషర్ తీసుకుంటే అంటే ఎక్కువ ప్లేస్ సెట్టింగ్ అంటే మ్యాక్సిమం 16 ప్లేస్ సెట్టింగ్ది తీసేసుకుంటే మనం దాన్ని హాఫ్ లోడ్ ఆప్షన్ ఉండేలా చూసుకుంటే హాఫ్ లోడ్ ఆప్షన్ని యూస్ చేసుకొని మనం డిష్ వాషర్ని కాస్ట్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. ఇంకా రెండో విషయానికి వస్తే డిష్ వాషర్ కొనుక్కునే ముందు మనం ఇంకా ఏం చూడాలి అంటే కిచెన్కి దగ్గరలో ఒక స్పేస్ అంటే ఇన్లెట్ పైప్ అవుట్లెట్ పైప్ పెట్టుకునేలాగా ఇన్స్టలేషన్ ఈజీ అయ్యేలాగా చూసుకోవాలి. ఒక ప్లగ్ పాయింట్ కూడా అవసరం అవుతుంది, అది కూడా కిచెన్లో మీకు దగ్గరలో ఉండేలా చూసుకోండి. డిష్ వాషర్ని కిచెన్లో కాకుండా ఇంకే ఏరియాలో పెట్టినా అది ఆపరేషన్ వైజ్ చూసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో కిచెన్కి దగ్గరలో లేదంటే కిచెన్కి దగ్గరలో ఉన్న యూటిలిటీ ఏరియాలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు కనుక కొత్త కిచెన్ సెటప్ చేసుకుంటుంటే డెఫినెట్గా కిచెన్లోనే డిష్ వాషర్ పెట్టుకునేలాగా ఏర్పాటు చేసుకోండి. సింక్ పక్కన కౌంటర్ కింద ఒకవేళ డిష్ వాషర్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అది చాలా ఈజీ అవుతుందన్నమాట. లేదా ఆల్రెడీ కిచెన్ ఉంది బట్ డిష్ వాషర్ కొనుక్కుంటున్నాము అంటే కిచెన్కి దగ్గరలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. రెండోది వాటర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది అన్నది చూస్తే మనం రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసేటప్పుడు నియర్లీ 24 to 40 లీటర్స్ వరకు వాటర్ కన్జంప్షన్ అవుతుంది. వేరాజ్ డిష్ వాషర్ యూస్ చేయడం వల్ల 9 to 14 లీటర్స్ మాత్రమే వాటర్ తీసుకుంటుంది. సో వాటర్ డెఫినెట్గా సేవ్ అవుతుంది. ఇంకా పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది అంటే 100 to 150 రూపీస్ ఎక్కువ అవుతుందన్నమాట. అంతకంటే ఎక్కువ అవ్వదు, మీకు చాలా తక్కువ యూనిట్సే కాలుతాయి. నార్మల్గా వాషింగ్ మెషిన్ యూస్ చేసేటప్పుడు ఎంత అయితే పవర్ కన్జంప్షన్ అవుతుందో డిష్ వాషర్లో కూడా అంతే పవర్ కన్జంప్షన్ అవుతుంది. మా అయితే 1-2 యూనిట్స్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే హాట్ వాటర్ సిస్టమ్ కూడా అందులో ఉంటుంది కాబట్టి. అంతకంటే ఎక్కువ మీకు డిష్ వాషర్లో డెఫినెట్గా రాదు. ఇంకా ఇందులో యూస్ చేసే డిష్ వాషర్ డిటర్జెంట్, రిన్సేడ్, తర్వాత సాల్ట్, ఇవన్నీ ఎలా యూస్ చేయాలి, ఎంత మోతాదులో యూస్ చేయాలి అంటే ఒక చిన్న స్పూన్ పెట్టుకోండి, అది సరిపోతుంది డిటర్జెంట్ ప్రతిరోజు వేయడానికి. లేదు క్యాప్సిల్స్ యూస్ చేస్తే ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. పర్ డే వాష్కి ఒక ట్యాబ్లెట్ అవుతుంది. ట్యాబ్లెట్ కంటే కూడా పౌడర్, డిటర్జెంట్ పౌడర్ అయితే తక్కువ కాస్ట్ పడుతుంది మీకు. ఇంకా రిన్సేడ్, సాల్ట్ చూస్తే రిన్సేడ్ ఒక 15 to 20 డేస్కి ఒకసారి డిష్ వాషర్లో వేయాల్సి వస్తుంది. సాల్ట్ ఫుల్ ప్యాకెట్ 1 kg ప్యాకెట్ మీకు అందులో ఫుల్ ప్యాకెట్ పట్టేస్తుంది. అది నియర్లీ 1 month వరకు మళ్ళీ తిరిగి మీకు వేయాల్సిన అవసరం రాదు. సో ఇలాగా పెద్ద ఎక్కువ కాస్ట్లీ అని నేను చెప్పను, డిష్ వాషర్ డెఫినెట్గా యూస్ఫుల్గానే ఉంటుంది. బట్ మీరు పెట్టే లొకేషన్, దానిలో వాటర్ ఫెసిలిటీ అది ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా మీ డిష్ వాషర్ పనిచేస్తుంది అన్నమాట. ఇంకా డౌట్స్ విషయానికి వస్తే అసలు ఎలాంటి డిష్ వాషర్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకోవాలి అంటే మార్కెట్లోకి చాలా బ్రాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను 6 years బ్యాక్ ఈ డిష్ వాషర్ని 35,000కి తీసుకున్నాను. ఇది బాష్ 14 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషర్ నాది. 6 yearsగా నేను ఇది యూస్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంది, మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎక్కువ అవ్వదండి. అందులో సింపుల్గా ఒక క్లీనర్ వస్తుంది, అది జస్ట్ ఒక్కసారి వేసేసి కనుక మనం 1 monthకి ఒకసారి దాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఏమీ ఉండదు డిష్ వాషర్లో. సో ఇలాగ కనుక మీరు జాగ్రత్తగా డిష్ వాషర్ని వాడుకుంటే డెఫినెట్లీ అది కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్తాను. ఇంకా మీ హౌస్ హెల్ప్స్ బెస్టా, డిష్ వాషర్ బెస్టా అంటే అది పర్సనల్ ఇదనే చెప్పుకోవాలి. మీకు అసలు ఎంత యూజ్ ఉంది డిష్ వాషర్, హౌస్ హెల్ప్ని ఎందుకు పెట్టుకోవాలనుకోవట్లేదు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు హౌస్ హెల్ప్తో కంఫర్టబుల్గానే ఉంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కంఫర్టబుల్గా లేదు, నేను ఓన్గా వాష్ చేసుకుంటున్నాను, ఇది హెక్టిక్ అయిపోతుంది అంటే డెఫినెట్గా డిష్ వాషర్ యూస్ఫుల్ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫీచర్స్ కానీ
ప్లేస్ సెట్టింగ్స్ కానీ ఎక్కువ వచ్చేసరికి డిష్ వాషర్ యూస్ఫుల్గానే ఉంది అండ్ ఇండియన్ కిచెన్కి సూటబుల్గానే ఉంటున్నాయి అన్ని డిష్ వాషర్స్. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన కట్లరీ ట్రేస్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ఆ ఫీచర్ కనుక ఉంటే డెఫినెట్గా దానికి వెళ్ళండి. ఎందుకంటే కట్లరీ ట్రే వల్ల కట్లరీస్ అన్నీ అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నాది ఓల్డ్ డిష్ వాషర్ మూలన ఆ ఫీచర్ లేదు. నాకు ఒక బాస్కెట్ వచ్చింది, అది నేను వీడియోలో చూపించాను మీకు ఆల్రెడీ. ఆ బాస్కెట్ కొంచెం ప్లేస్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి బాస్కెట్ కాకుండా కట్లరీ ట్రే ఎక్స్ట్రా వస్తే డెఫినెట్గా అది ప్రిఫర్ చేయండి. సో కొనుక్కునే ముందు చూడాల్సింది ఏంటంటే కట్లరీ బాస్కెట్ ట్రే ఎక్స్ట్రా ఉంటే డెఫినెట్గా చూస్ చేసుకోండి. ఎక్కువ ప్లేస్ సెట్టింగ్ ఉన్న డిష్ వాషర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రాండ్ ఏదైనా సరే, మంచి మంచి బ్రాండ్స్ ఈరోజు మనకి మార్కెట్లో ఉన్నాయి. నాది బాష్ 14 ప్లేస్ సెట్టింగ్, చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ డిష్ వాషర్. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ అవ్వట్లేదు. అండ్ దెన్ అందులో వేయాల్సింది రిన్సైడ్, సాల్ట్, ఇంకా ట్యాబ్లెట్స్ అన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ కాకపోతే దానికి డిటర్జెంట్ కూడా వస్తుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా డిష్ వాషర్ డెఫినెట్లీ సాటిస్ఫాక్టరీగా ఉంది. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో చాట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉంటే డెఫినెట్గా వీడియో రూపంలో కానీ మీకు ఆన్సర్ మెసేజ్ రూపంలో కానీ డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజ్ యువర్ లివింగ్.